హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. అందరికీ ఒక 2 డేస్ నుంచి అయితే వైటీ స్టూడియోలో ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. అదేంటంటే, ఇఫ్ యూ వాంట్ టు అలౌ థర్డ్ పార్టీ కంపెనీస్ టు యూజ్ యువర్ కంటెంట్ ఫర్ ట్రైనింగ్ ఏఐ మోడల్ అని అందరికీ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? అసలు ఈ థర్డ్ పార్టీ ఏఐ మోడల్ అంటే ఏంటి? మన కంటెంట్‌ని వాళ్ళకి ఇవ్వొచ్చా లేదా? ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మనం దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి? ఎప్పుడైనా సరే మనం డిజేబుల్ చెయ్యాలి అనిపిస్తే మనం దీన్ని ఎలా డిజేబుల్ చెయ్యాలి? అసలు ఈ థర్డ్ పార్టీ ఏఐ మోడల్ అంటే ఏంటి? ఈ థర్డ్ పార్టీ ఏఐ మోడల్ ఎనేబుల్ చేయటం వల్ల యూట్యూబ్ ఛానెల్‌కి ఏమైనా లాభమా? నష్టమా? దీంతో పాటుగానే ఇది ఎనేబుల్ చేసుకోవటం వల్ల యూట్యూబ్ రెవెన్యూ ఏమైనా పెరుగుతుందా? లేదా? అనే విషయాన్ని ప్రతీదీ కూడా ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాం. మీరు మీ యూట్యూబ్ కంటెంట్‌ని థర్డ్ పార్టీకి ఇవ్వాలి అనుకున్నట్టయితే, దీన్ని ఇలా ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత, మీ ఛానెల్ ఏదైతే ఉంటుందో, ఆ ఛానెల్‌తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ పైన ట్యాప్ చేసి, ఇక్కడ క్రియేటర్ స్టూడియో ఉంటుంది, లేదంటే యూట్యూబ్ స్టూడియో ఉంటుంది. దీనిపైన ఇలా ప్రెస్ చేసినట్టయితే ఆప్షన్స్ అనేది ఇలా వస్తాయి. ఇందులో ఓపెన్ ఇన్ ఏ న్యూ గ్రూప్ అని క్లిక్ చేయండి. వెంటనే కింద ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఇప్పుడు మనం వైటీ స్టూడియో ఓపెన్ అవుతుందండి. ప్రతిది కూడా ఈ సెట్టింగ్స్ ఆన్ చేయాలి అంటే వైటీ స్టూడియో క్రోమ్ బ్రౌజర్ అంటే డెస్క్‌టాప్ వెర్షన్‌లోనే చెయ్యాలి. చూసారా? ఇక్కడ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుందా? అందరికి ఈ నోటిఫికేషన్ అండి వచ్చింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నౌ చూస్ ఇఫ్ యూ వాంట్ టు అలౌ థర్డ్ పార్టీ కంపెనీస్ టు యూజ్ యువర్ కంటెంట్ టు ట్రైన్ ఏఐ మోడల్స్ ఇన్ స్టూడియో. సెట్టింగ్స్ అండర్ థర్డ్ పార్టీ ట్రైనింగ్. అంటే మీరు మీ కంటెంట్‌ని థర్డ్ పార్టీ కంపెనీస్‌కి ఇవ్వాలి అనుకుంటున్నారా? దేనికంటే వాళ్ళ ఏఐ మోడల్‌ని ట్రైన్ చేసుకోవడం కోసం మీ వీడియోస్‌ని, మీ కంటెంట్‌ని యూజ్ చేసుకొని వాటికి ట్రైన్ చేస్తారంట. మీరు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసే ప్రాసెస్ అంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఒకవేళ మీరు ఇవ్వొద్దు అనుకున్నారనుకోండి, అప్పుడు సింపుల్‌గా మీరిక్కడ కనిపిస్తుంది కదా! డిస్మిస్. ఈ డిస్మిస్ పైన ట్యాప్ చేయండి. స్కిప్ చేయండి. ఇబ్బందేమీ లేదు. మీరు ఒకవేళ డిస్మిస్ చేయకున్నా ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా యూట్యూబ్ అనేది ఆఫ్‌లోనే ఉంచుతుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. ఇప్పుడిక్కడ సెట్టింగ్స్ ఎలా ఓపెన్ చేయాలి? ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఇక్కడ కింద సెట్టింగ్స్ ఉంది కదండీ! ఈ సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఛానెల్ అని ఉంటుంది. చేసిన తర్వాత మనకి ఇక్కడ బేసిక్, అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్, ఫీచర్ ఎలిజిబిలిటీ ఉంటుంది కదా! ఇక్కడ అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినట్టయితే జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇలా ట్యాప్ చేసి కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ థర్డ్ పార్టీ ట్రైనింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. థర్డ్ పార్టీ ట్రైనింగ్. ఈ థర్డ్ పార్టీ ట్రైనింగ్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటేంటి, సెలెక్ట్ థర్డ్ పార్టీ కంపెనీస్ ఓన్లీ. అంటే ఇక్కడ కొన్ని కంపెనీస్ అనేది వీళ్ళు ఇస్తున్నారండి. ఆ కంపెనీస్ వరకే కావాలి అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకొక ఆప్షన్ ఏంటి, ఆల్ థర్డ్ పార్టీ కంపెనీస్. అంటే ఇప్పుడు ఉన్న కంపెనీసే కాకుండా ఇన్ ఫ్యూచర్‌లో ఏదైనా థర్డ్ కంపెనీ ఇక్కడ యాడ్ అయినా సరే మీరు దానికి యాక్సెప్ట్ చేస్తున్నట్టే అని అర్థం. కాబట్టి మీరు సెలెక్టెడ్ కంపెనీస్ అన్నప్పుడు ఈ బాక్స్‌ని టిక్ చేయండి. సెలెక్ట్ కం ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. సెలెక్ట్ థర్డ్ పార్టీ కంపెనీస్ ఉన్నాయి కదండీ! ఇక్కడ సెలెక్ట్ నొక్కండి. నొక్కిన తర్వాత మనకి అడోబ్, అమెజాన్, యాపిల్, బైటాన్స్ ఇలా కనిపిస్తుంటాయి. మీకు ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీకి, అంటే మీ కంటెంట్ ఏ కంపెనీకి ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ కంపెనీకి ఇవ్వచ్చు. దీనికోసమని ఇలా టిక్ చేయండి. ఈ కంపెనీకి మీ డేటా అంతా కూడా మీరు యాక్సెప్ట్ చేసి ఇస్తున్నట్టండి. కింద నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. మీరు కావాలంటే స్క్రోల్ చేసి చూసుకోండి. ఎన్ని కంపెనీస్ కావాలంటే అన్ని కంపెనీస్‌కి మీ డేటా అనేది ఇవ్వచ్చు. ఇది యూట్యూబ్ వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎటువంటి భయపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి హ్యాపీగా ఇవ్వచ్చు. ఇచ్చినట్టయితే ఏం జరుగుతుంది అనేది చెప్తాను వినండి. ఇక్కడ మీరు మీ డేటా అంతా కూడా ఏఐకి ఇచ్చినట్టయితే, మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్‌జీపీటీ ఉంది. చాట్‌జీపీటీలో మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తారు. హౌ టు మేక్ చపాతీ, హౌ టు మేక్ చికెన్ కర్రీ అని ఇచ్చారనుకోండి. ఆ చికెన్ కర్రీని ఎలా చేస్తారనేది మొత్తం డీటెయిల్‌గా ఇస్తుంది కదా! అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన వీడియోస్‌లో ఉంటుంది అవైలబుల్‌గా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని ట్రైన్ అయ్యి మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ పైన క్లిక్ చేయండి.
ఇక్కడ చూసారు 4 కంపెనీస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. కావాలంటే మల్టిపుల్ ఇంకెన్ని కంపెనీస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇవి కంపెనీస్ వద్దు అనిపించినట్టయితే మళ్ళీ ఒకసారి దీనిపైన ట్యాప్ చేయండి. ఇలా చెక్ చేశారు కదా! ఇవన్నీ అన్‌టిక్ చేయండి. అన్‌టిక్ చేసి డన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఉన్నయన్ని డీసెలెక్ట్ అయిపోతాయి. కంపెనీస్ నుంచి మీరు బయటకొచ్చేసినట్టే. ఇక్కడ థర్డ్ పార్టీ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఫ్యూచర్‌లో ఏదైనా కంపెనీ ఇప్పుడు ఈ లిస్ట్‌లో లేని కంపెనీ యాడ్ అయినా సరే, యూట్యూబ్ వాళ్ళు యాడ్ చేసినా సరే వితౌట్ మీ పర్మిషన్ అవి ఆటోమేటిక్‌గా మీ డేటా అనేది వాళ్ళు యూజ్ చేసుకుంటారనమాట. ఇలా థర్డ్ పార్టీకి మనం అలౌ చేయడం వల్ల మన ఛానెల్‌కి ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే ప్రెజెంట్‌గా అయితే ఏమీ లేదండి. ఇలా ఇవ్వటం వల్ల మనకి రెవెన్యూ కూడా ఏమీ రాదు. యూట్యూబ్ వాళ్ళు ఇప్పటివరకు ఏమీ రెవెన్యూ ఇస్తామని కూడా అనౌన్స్ చేయలేదు. కాబట్టి సింపుల్ దీన్ని ఇష్టమైతే ఎనేబుల్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది కొన్ని ఛానెల్స్ వాళ్ళు ఏఐని యూజ్ చేసి వీడియోస్ చేస్తున్నారు. అలాంటి వారు ఎనేబుల్ చేసుకున్న వేస్టేనండి. ఆల్రెడీ అది ఏఐ జనరేటెడే కాబట్టి అంత యూజ్ ఏమి అవ్వదు. కాబట్టి మీ ఓన్ కంటెంట్‌గా మీరు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేయండి. ఆ డేటా అంతా కూడా థర్డ్ పార్టీ కంపెనీస్ వాళ్ళు తీసుకొని దాన్ని యుటిలైజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థాంక్ యూ. లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.